ఇచ్చారు. కేవలం బీసీలను మభ్యపెట్టడానికి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల పెంపు అంశానికి తెరలేపారని ఆయన విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఎందుకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్ల కోసం ఉద్యమానికైనా సిద్ధమంటున్న చింతా ప్రభాకర్తో ఐ న్యూస్ ప్రతినిధి క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. బీసీలకు పదవుల్లో చట్టబద్ధంగా అవకాశం వస్తుందని అందరూ ఆశించినా కానీ కోర్టు దానిపై స్టే ఇచ్చింది. అయితే దీన్ని ఎలా చూస్తారు? దీంట్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో చిత్తశుద్ధిగా పనిచేసిందా? భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలన్న విషయాలని బీసీ నాయకులు, సంగారెడ్డి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఇప్పుడు జీవో 9 తీసుకొచ్చింది ప్రభుత్వం, బీసీలకు 42% వాటా ఇస్తూ స్థానిక సంస్థలు. దీన్ని కోర్టు కొట్టేసింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఈ ప్రభుత్వం మొండిగా వెళ్తుంది తప్పించి ఎక్కడ బీసీలకు న్యాయం జరగాలన్న ఆలోచన, చిత్తశుద్ధి కనబడతలేదు. జీవో తీయటం కంటే రాష్ట్రపతి ఆమోదం కానీ, గవర్నర్ ఆమోదం కానీ పొందిన తర్వాత దానికి ఒక చట్టబద్ధత వస్తుంది. అది కాకుండా ఇప్పటికి గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టి ప్రధానమంత్రి దగ్గరికి పోకుండా దీన్ని మొండిగా నేను ఏదో కోర్టు మొట్టకాయలేసింది నేను చేసి చూపిస్తా అని చెప్పి కోర్టుకు వెళ్ళటం అనేది ఈరోజు వాళ్ళ నిజాయితీకి అది దర్వం తప్పించి అది ఎక్కడా నిల్వదున్న విషయం ప్రజలకు కూడా మొత్తం తెలుసు. ఆ జీవోతో ఒరిగేది ఏమీ లేదు. ఈరోజు ఎన్నికల్లో నిలబడటానికి మాత్రం పనికిస్తుందేమో, కానీ ఎక్కడ కూడా ఉద్యోగాల్లో కానీ ఈరోజు ఎటువంటి రిజర్వేషన్కి సంబంధించి చదువుల్లో కానీ అవకాశం ఉండని పరిస్థితి అక్కడ ఉంది. వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో మేము ఖచ్చితంగా ఇస్తామన్నారు. ఏ రకంగా ఇస్తామన్నారు? అది వాళ్ళకి ఒక ఆలోచన లేకుండా అనాలోచితంగా తీసుకునేటట్టు ఆలోచన. ఈ జీవో కోర్టు ముందర నిలవదు, కొట్టేసని మీరు ముందే ఊహించారా? మేమే కాదు, మేధావులందరూ కూడా ఈ జీవో చట్టబద్ధత కాదు, ఇది నిలవదు అని అందరూ అనుకున్నట్టు జరిగింది. ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆమోదం కోసం గవర్నర్ దగ్గర పంపింది. గవర్నర్ తన ఆమోదం తెలపకుండా పెండింగ్లో పెట్టాడు. దాని తర్వాత రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చమని చెప్పి పార్లమెంటుకు కూడా నివేదించారు. అక్కడ పార్లమెంట్ నుంచి కూడా సరైన స్పందన రాలేదు. అంటే ఈ విషయంలో బీజేపీ పాత్ర ఉందని మీరు భావిస్తున్నారు? బీజేపీ పాత్ర కంటే ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ది. అసెంబ్లీ ముందర అందరూ ఏకాభిప్రాయంతో ఓకే చెప్పిన తర్వాత ఆ రోజు ఇంకొక మాట అన్నారు, మేమందరం కూడా ప్రధానమంత్రి దగ్గరికి వస్తాం, మా అభిప్రాయాలు కూడా చెప్తాం అని చెప్పినాం. కానీ వాళ్ళు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్ళలే. ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేసిండ్రు. అది నాటకీయంగా తూతుమంతరంగా చేసిండ్రు. అక్కడ కాంగ్రెస్కు సంబంధించిన దేశ నాయకులు ఎవరు పాల్గొనలేదు. రాహుల్ గాంధీ పాల్గొనలే, ఖర్గే గారు పాల్గొనలే. ఎవరు పాల్గొనని అక్కడ ప్రజలకు ఈజీగా అర్థమైపోయింది, ఇది డ్రామా చేస్తున్నారనేది మొత్తం అర్థమైంది. ఒక బీసీ నాయకునిగా మీరు ఈ బీసీ రిజర్వేషన్లు ఎలా చూస్తారు? బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకత ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు ఎట్లా కోర్టు జీవో మీద స్టే ఇచ్చింది. భవిష్యత్తు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మీ బీసీ సంఘాల నుంచి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది రిజర్వేషన్ల సాధన కోసం? ఇప్పుడు మేమెంతో మాకంతా అనేది వాళ్ళు చెప్పిన నినాదమే. ఆ రకంగా రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 2, ఒకవేళ ఇది ఇంకా తాత్సారం చేయడానికి ఆలోచన చేస్తే మండల్ ఉద్యమం ఏ రకంగా ఎగిసి ముందుకొచ్చిందో అదే రకంగా బీసీ ఉద్యమం కూడా వస్తుందనేది నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా బీసీ రిజర్వేషన్ల కోసం ప్రయత్నించలేదని చింతా ప్రభాకర్ అభిప్రాయపడుతున్నారు. ఈ రిజర్వేషన్లు సాధన సరైన సమయంలో జరగకపోతే కనుక మరో మండల ఉద్యమం తరహాలో బీసీలు అందరం ఏకమై ఉద్యమం చేస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు.